హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ క్యాప్చర్. ఈరోజు మీ సుమిత్ర హోమ్ కిచెన్కి వచ్చేసినాం. మళ్ళీ ఈరోజు ఏంది వంట చూద్దాం. హాయ్ మా, ఏంది ఈరోజు వంట? ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నా. ఆలు ఫ్రై ఇది ముందుగానే ఉడకబెట్టుకుని ఆలు ఫ్రై తొక్క తీసుకుని పెట్టుకున్నా. 1/2 kg ఆలు, కార్న్ఫ్లోర్ 2 చెంచాలు, కారం 2 చెంచాలు, 1 చెంచా ధనియాల పొడి, 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, 1 ఎల్లుల్లిపాయలు గడ్డ దంచి పెట్టుకున్నా, 2 చెంచాలు బియ్యం పిండి, సగం చెంచా మిరియాలు, చిటికెడంతా పసుపు, కొంచెం సగం చెంచా గరం మసాలా. ఈ మొత్తం ఈ ఆలుగడ్డకి కావాల్సిన ఐటమ్స్. ఈ ఆలుగడ్డ అండి ఉడకబెట్టుకున్నా కదా, మీకు ముందే చూపించిన కదండి. ఈ ఆలుగడ్డని ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ 3 ఉడకబెట్టింది ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో అన్నీ మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ ఆలులో వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ముక్కలకి మంచిగా ఇలా కలుపుకొని మనం ముక్కల కారం ఇవన్నీ పట్టేదాకా మసాలాలన్నీ ఇలా కలుపుకొని ఆలుకి ఈ విధంగా కలుపుకుంటూ రావాలండి. ఈ మసాలాలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత అండి లైట్గా ఇలా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి బాగా. ఈ ఆలుకి మంచిగా పొడి పొడిగా ఇలా ఇవన్నీ కలుపుకున్నా కదండి. ఇప్పుడు కొంచెం ఈ కలరు చిటికెడంతా వేసుకుని మళ్ళీ ఈ ఆలులో వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఆలు ఇలా కలుపుకున్నానండి. అన్నీ కలుపుకున్న తర్వాత కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో మనకు తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆలుని ఆయిల్ ఏడెక్కిందండి, నూనె ఏడెక్కిన తర్వాత ఇప్పుడు ఇలా మనం కలుపుకున్నది మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి. ఆలు ఇలా వేసుకున్నాం కదండి, చూడండి అయిపోయిందండి. ఇలా కొన్ని ఇలా వేసుకుని ఇలా ఒక హాట్ బాక్స్లో అయినా ఒక గిన్నెలో అయినా ఇలా తీసుకోవాలి. ఈ ఆలు ఇలా కొన్ని వేసుకోవాలి. ఆలు అయిపోయిందండి. అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా వేసేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇదే ఆయిల్లో వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసేసినానండి. రెండు నిమిషాలు అయిపోయిందండి. పచ్చిమిరపకాయలు ఇలా కరివేపాకు వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆలు, దాని మీద ఇలా వేసుకోవాలండి. ఆలు ఫ్రై మీద చాలా బాగుంటుందండి. మీరు తినండి, ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలా చేసుకుంటే చక్కగా అయిపోయిందండి ఆలు ఫ్రై. ఆలు ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకోండి. ఎప్పుడైనా ఇలా చేసుకుంటే మీకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగుంటుంది తింటే. ఇది చపాతీలో కూడా తినొచ్చండి. చపాతీలో, అన్నంలో అన్నిటికీ బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా నాలాగా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా చేసుకోండి. కమ్మగా తినండి. చాలా బాగుందండి.